ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదువుకున్న లేఖన భాగాలలో వచనం 35లో యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అనే మాట మనకి కనబడుతూ ఉంది. ఈ ఉదయకాలం నేను పంచుకోవాలనుకుంటున్న తలంపులు శిష్యులను గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇద్దరు శిష్యులు ఇక్కడికి మనకు కనబడుతూ ఉన్నారు. వారిద్దరిని గురించిన ధ్యానం కాదు కానీ శిష్యులు ఎవరు, లేక వారు ఎలాంటి లక్షణాలు కలిగిన వారు. బైబిల్లో శిష్యత్వము అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో శిష్యత్వాన్ని మనము చూడగలం. ఉదాహరణకి మోషేకి శిష్యుడు ఉన్నాడు, ఎవరు? యెహోషువ. అలాగే ఏలియాకి శిష్యుడు ఉన్నారు, ఎవరు? ఎలీషా. ఎలీషాకు కూడా శిష్యుడు ఉన్నారు, ఎవరు? గెహజీ. ఇలాగూ పాత నిబంధనలో శిష్యత్వాన్ని తేటగా మనం చూస్తాం. ఇక క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది. అలాగే పౌలు లాంటి వ్యక్తులకు, తిమోతి లాంటి శిష్యులు ఉన్నారు. బైబిల్లో శిష్యత్వము అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది పాత నిబంధన నుండి కూడా కొనసాగుతున్నటువంటి అంశం. స్థానిక సంఘాలలో శిష్యులు అనేవారు ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ శిష్యులు అనే మాట కేవలం సహోదరులకు సంబంధించినది కాదు, ఇది సహోదరులకు కూడా సంబంధించిన సత్యమే. ఉదాహరణకి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో తబిత లేక దోర్కాను గురించిన సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ తబితాను శిష్యురాలు అన్నాడు. ఎవరు? తబితాను శిష్యురాలు. అలాగైతే శిష్యులు అనే అంశం కేవలం సహోదరులకు సంబంధించినదే కాదు, అది సహోదరులకు కూడా సంబంధించినది. సంఘాలలో సహోదరులు శిష్యులుగా ఉండాలి, సహోదరులు కూడా శిష్యులుగా ఉండాలి. శిష్యులు వేరు, దేవుని పిల్లలు వేరు. ఇద్దరు ఒకటి కాదు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే రక్షించబడతారో వారందరూ దేవుని పిల్లలే, అందులో సందేహం లేదు. కానీ అందరూ శిష్యులు కారు. ఇందులో వ్యత్యాసం ఉంది. అందరూ దేవుని పిల్లలే, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు దేవుని పిల్లలే, అందులో సందేహము లేదు. కానీ దేవుని పిల్లలైన వారిలో శిష్యులైన వారు అందరూ కాదు, కానీ ఎంతమంది? కొందరే. అలాగైతే ఈ ఉదయకాలం శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, లేక శిష్యులు ఎలాంటి లక్షణాలు కలిగిన వారో మనం చదివిన లేఖన భాగములో నుండి ఒక 5 లేక 6 సంగతులు మనకున్న సమయంలో జ్ఞాపకం చేసుకొని తదుపరి దేవుని దాసులకు సమయాన్ని మనం ఇద్దాం. మొదటి మాట చదువుదాం రండి. మొదటి మాట 35, 36 వచనాలు, అలాగే 37వ వచనం కూడా మనం చదువుదాం. 35, 36, 37 వచనాలు. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. మొట్టమొదటి లక్షణం, ఎవరు శిష్యులు అంటే అక్కడ వ్రాయబడిన తేటైన మాట ఆ ఇద్దరు శిష్యులు విని అన్నాడు. ఆ ఇద్దరు శిష్యులు విని. అలాగైతే మొదటి మాట ఏంటంటే వినేవారు శిష్యులు. ఎవరు శిష్యులు? వినేవారు.
ఇక్కడ ఉన్న సందర్భం మనం ఎరిగినదే. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు 29వ వచనంలో ఒకసారి ప్రస్తావించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి చెప్పాడు. ఆ తదుపరి మరల వచనం 36లో అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రభువుని గురించి బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంట? దాని గురించి విన్నారు. ఎవరు శిష్యులు అంటే వినేవారు మాత్రమే శిష్యులు. ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నాం. అందరూ వింటున్నారా అంటే చూడడానికి ఎలాగుందంటే అందరూ వింటున్నట్లుగానే ఉంది. కానీ నిజంగా వినేవారు ఎంతమంది? కొద్దిమందే. అందరూ తల ఊపుతుంటారు, అందరూ అలాగే చూస్తూ ఉంటారు. దృష్టిలో మార్పు కనబడదు, తల ఊపడంలో హావభావాల్లో మార్పు కనబడదు. చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అందరూ బాగా వింటున్నారు. కానీ నిజంగా వినేవారు, నిజంగా ఆలకించేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. నిజమైన శిష్యులు వారెవరు అంటే వారు వినేవారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను మాట్లాడుతూ ఉండగా వారు ఏం చేస్తున్నారంట? వారు విని. యేసు ప్రభువారు శిష్యులకు అనేక సందర్భాల్లో చాలా సంగతులు బోధించాడు. ఆయనతో పాటు ఉన్న చాలామంది వ్యక్తులకు ప్రభు అనేక సంగతులు బోధించాడు. ఆయన బోధలలో ఎక్కువగా ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే చెవులు గలవాడు వినును గాక అని ఉపయోగించాడు. యేసు ప్రభువారు అనేక పర్యాయాల మాట ఉపయోగించాడు. చెవులు గలవాడు ఏం చేయాలి? వినును గాక. వారు నిజమైన శిష్యులు అయితే వారు ప్రభువు చెప్తున్న మాటలు ఏం చేస్తారు? వింటారు, వారు ఆలకిస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘాలకు వర్తమానాలు ఇవ్వబడినప్పుడు ఆ వర్తమానం చివరిలో ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడుగాక అని వ్రాయబడ్డాయి. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడుగాక. అలాగైతే నిజమైన శిష్యులు వారెవరు అంటే వారు దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉంటారు. ఆ శిష్యులు ఎవరి గురించి వింటున్నారు? ఇక్కడ వినడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. మార్కు సువార్త 4:24లో 4:23లో చెవులు గలవాడు వినుగాక అని ప్రభు చెప్పాడు. 4:24 చూడండి, సహాయకరంగా ఒక మాట మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. శిష్యులు వినేవారు అని మనం వింటున్నాం. అయితే దేన్ని గురించి వినేవారు? లోకంలో చాలా సంగతులు మనం వింటాం, రకరకాలైన సంగతులు వింటాం. కానీ దేని గురించి వినాలి అంటే ప్రభువుని గురించిన సంగతులు. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు బాప్తిస్మిచ్చి యోహాను ఎవరి గురించి మాట్లాడుతూ ఉండగా విన్నారు? ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నిజమైన శిష్యులు ఎవరు అంటే ప్రభువుని గురించిన మాటలు వినేవారు. ఈ దినాల్లో ప్రభువుని గురించిన మాటలు వినడానికి ఎక్కువ మందికి ఇష్టం లేదు. ఎక్కువగా కాలక్షేపం గురించిన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. నవ్వించే మాటలు, కాలక్షేపాన్ని కలిగించే మాటలు, హాస్యాన్ని కలిగించే మాటలు, అంటే దురద చెవులు కలిగిన వారు అనే మాటలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. వారు వేరే వేరే సంగతులు వినడానికి ఇష్టపడుతున్నారు. ఎంతసేపైనా ఇష్టపడతారు, ఎంతసేపైనా వింటారు. కొన్నిసార్లు రాత్రులు నిద్రపోకుండా కూడా వింటారు. అదే ప్రభువుని గురించిన మాట ఎంతసేపు? ఏ బ్రదర్
అర్ధగంట చెప్పినా గంట చెప్పినా అదే ప్రసంగం కదా. గంటే ఎందుకు చెప్పాలి, తక్కువగా ముగించవచ్చు కదా. ఎన్నిసార్లు అనుకుంటున్నాం, ప్రక్కవారితో అంటున్నాం, మనలో మనం అనుకుంటున్నాం. ఎన్నోసార్లు ప్రభువుని గురించిన మాట వినడానికి మనం ఇష్టపడటం లేదు, కానీ వేరే వేరే మాటలు వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీరు ఏమి వింటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమైన శిష్యులు వారు ఎవరు అంటే వారు వినేవారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఏలీ శిష్యుడు ఎవరు? ఏలీ శిష్యుడు సమూయేలు. బాల్యము నుండి కూడా తాను నేర్చుకున్న ఒక విశేషమైన సంగతి ఏంటంటే వినడం నేర్చుకున్నాడు. తల్లి మాట విన్నాడు. బాబు, నీవు బ్రతుకు దినములన్నిటినూ నీవు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆ తల్లి సమూయేలుతో చెప్పినప్పుడు ఆ సమూయేలు విన్నాడా, తిరగబడ్డాడా? విన్నాడు, అప్పగించుకున్నాడు. దేవుని మందిరములో పరుండి ఉండగా దేవాతి దేవుడు సమూయేలును 4 పర్యాయాలు పిలిచాడు. సమూయేలు సమూయేలు అని. సమూయేలు స్పందన, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవు ఇమ్మ. వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వినేవారే మంచి శిష్యుడు. ఏలీకి కుమారుల కంటే కూడా సమూయేలు మీద ఎక్కువ ఇష్టం కలిగింది, ఎక్కువ అభిమానం కలిగింది. కారణం ఏంటంటే సమూయేలు వినే మనసు కలిగినవాడు. అలాగైతే ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఎవరు శిష్యులు అంటే ప్రభువుని గురించిన మాటలు వినేవారే శిష్యులు. రోమపత్రికల మాట చదువుతాం, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. అది ఎవరిని గురించిన మాట? ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన మాట, వేరే మాటలు కాదు. వేరే మాటలు వింటే నీవు నేను ఎన్నడూ శిష్యులము కాలేము. ప్రభు పిల్లలయ్యాం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా తీర్చబడ్డాం, సంతోషమే. కానీ ఆయన శిష్యులుగా, ఆయనను పోలిన వారముగా, ఆయన స్వారూప్యములోనికి నీవు నేను మార్చబడాలి అంటే మనము వినాలి. అది కూడా ప్రభువుని గురించిన మాట వినాలి. ఈ ఉదయకాలం ఎంత ప్రాముఖ్యమైంది. చాలాసార్లు నీవు నేను కేవలం దేవుని పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఉంటూ సంతృప్తి పడుతున్నాం. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే నీవు నేను ఆయన శిష్యులము కావాలి. తిమోతిని పౌలు ఎన్నిసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. తిమోతి ఒక పరిచారకుడు లాగే ఆ పరిచర్య స్థితిలోనే ఉండడం పౌలుకి ఇష్టం లేదు. పౌలు వలె తిమోతి కూడా ఒక గొప్ప వక్త కావాలని, ప్రవక్త కావాలని, అనగా బోధకుడు కావాలని పౌలు ఆశ కలిగిన వాడై తిమోతిని తర్ఫీదు చేస్తూ వచ్చాడు. అలాగైతే ప్రభు ఆశ కూడా అదే, నీవు నేను ఆయన శిష్యులముగా ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు వారు కూడా శిష్యులను ఆయన సువార్త కొరకు పంపుతూ, ఇద్దరిద్దరుగా పంపుతూ, మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో సువార్తల మాటలు మనం చదువుతాం. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వండి. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, వారిని శిష్యులుగా చేయండి. వారిని ఏం చేయాలంట? మేక్ దెమ్ డిసైపుల్స్ అన్నాడు. వారిని శిష్యులుగా చేయండి. ప్రభు యొక్క ఆశ, ఆయన ఆకాంక్ష ఏంటంటే నమ్మిన ప్రతి ఒక్కరూ, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ, సంఘ సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరూ వారు శిష్యులుగా ఉండాలి అనేది ఎవరి ఆశ? ప్రభు యొక్క ఆశ. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు జ్ఞానమున్నా లేకపోయినా, నీకు తెలివితేటలు ఉన్నా లేకపోయినా, నీవు ప్రావీణ్యత కలిగిన వాడవైనా కలిగి లేనివాడవైనా, నీవు ఎలాంటి వ్యక్తివైనా సరే ప్రభు ఆశ ఏంటంటే నీవు నమ్మి రక్షించబడి బాప్తిసం పొందిన సహోదరుడు సహోదరివైతే నీవు శిష్యులుగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఆశ. అలాగైతే ఈ ఉదయకాలం ఎవరు శిష్యులు అంటే మొదటి మాట వినేవారు శిష్యులు అని మనము ఆలకిస్తూ ఉన్నాం. మంచిది. రెండవ మాటకు మనం వెళ్ళిపోదాం. వచనం 37 మరలా మనం చదువుదాం. వచనం 37. అతడు చెప్పిన మాట
ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అని మనం చూస్తున్నాం. రెండవ మాట, ఎవరు శిష్యులు అంటే వెంబడించేవారు. ఎవరు వారు? వెంబడించేవారు. మొదటి మాట, వినేవారు శిష్యులు, అది కూడా ప్రభువుని గురించిన మాట వినేవారే శిష్యులు. రెండవది, ఎవరు శిష్యులు అంటే వెంబడించేవారు. వీరు బాప్తిసమిచ్చి యోహాను మాట్లాడుతూ ఉండగా ప్రభువుని గురించి విన్నారు. ప్రభువుని గురించి వారు విన్నప్పుడు, ప్రభువుని గురించి వారు ఆలకించినప్పుడు ఇక వారు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. నిజమైన శిష్యులు వారు ప్రభువుని వెంబడిస్తారు. అప్పుడప్పుడు ప్రభువుతో ఉండడానికి ఇష్టపడేవారు కాదు, అప్పుడప్పుడు ప్రభువు సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. వారు ఏం చేస్తారంట? వెంబడిస్తారు. వెంబడించడం అంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడం. అంటుంటారే, రే నువ్వేంట్రా నా వెంబడే వస్తున్నావు అంటే వాడు అటు ఇటు వెళ్తున్నా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి నువ్వేమంటున్నావు? రే బాబు, నువ్వు నా వెంబడి రాకూడదు. కుక్కలు వెంబడిస్తుంటాయి కొన్నిసార్లు, మనుషులు వెంబడిస్తుంటారు. అలాగే వెంబడించడము అంటే ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడం. ఈ శిష్యులు ప్రభువుని గురించి వారు విన్నప్పుడు వారు ప్రభువుని ఏం చేస్తున్నారంట? వెంబడిస్తూ ఉన్నారు. సోదరుడా, సోదరి, ప్రభువుని వెంబడిస్తున్నామా? ప్రభువుని వెంబడించే వారంగా నీవు నేను ఉన్నామా? అప్పుడప్పుడు వెళ్తున్నాంలే, ఆదివారం వెళుతున్నాం అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రభువుకి స్తోత్రం. మిగిలిన నియామక కూడికల్లో ప్రభువుని వెంబడిస్తున్నామా? ప్రభువు సన్నిధికి తరచుగా వెళుతున్నామా? సంఘములో ఉన్న ప్రతి కూడికకు క్రమముగా హాజరవుతున్నామా? వెంబడించడము అంటే ఆయన సన్నిధికి నిత్యము వెళ్ళడం, ఆయన సన్నిధిని ప్రేమించడం, ఆయన సన్నిధిలో మనము ఉండడం. ఈ ఇద్దరు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వారు వెళుతున్నారు. ఈ దినాల్లో గనక కూడిక ఎక్కడికి ఏర్పాటు చేస్తే అక్కడికి రమ్మంటే వస్తారా? ఇక్కడైతే అనుకూలంగా ఉంది, ఇక్కడ కాదు. ఇదే కూడిక తీసుకెళ్ళి, ఇందాక మేము వస్తున్నప్పుడు అడవులు ఉన్నాయి, ఆ అడవుల్లో ఏర్పాటు చేస్తామంటే ఎంతమంది వస్తారు? కానీ యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వారు వెళ్ళారు. ఆయన సముద్ర తీర ప్రాంతానికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఆయన కొండ మీదకు వెళితే కొండ మీదకు వెళ్ళారు. వారికి సౌకర్యాలతో పని లేదు, వారికి అనుకూలలతో పని లేదు, వారికి ఆహారముతో పని లేదు. వారికి ఉన్న పని ఏంటంటే ప్రభువుని వెంబడించడం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వెంబడించుట అనే మాటను కొంచెం లోతుగా అక్కడ చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 20 వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభువు పిలిచినప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నారు. వెంబడించడంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వారు పనులు కలిగి ఉన్నారు. వారు చేస్తున్న పని ఏంటంటే చేపలు పట్టడం. వారు జాలరులు అని వ్రాయబడింది. వృత్తికి జాలరులు. ఆ సమయంలో కూడా వారు ఏం చేస్తున్నారంట? చేపలు పడుతూ ఉన్నారు, వలలు వేస్తూ ఉన్నారు. ప్రభువు వారిని పిలిచినప్పుడు వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారంట? వెంబడించారు. వెంబడించడంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అంటే నాకు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
వారు ప్రభువుని ఎలా వెంబడించారు అంటే తమకు జీవనోధారమైన వృత్తిని కూడా వారు విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారు. ఎంత ప్రాముఖ్యమైంది ఇది! నాలో చాలా బాధాకరం. చాలా స్థానిక సంఘాల్లో రోజు కూలి కోసం ఆదివారం కూడా ఆరాధన మానుకుంటున్నారు. మా ప్రాంతాల్లో పచ్చి ఆకు అంటారు, అంటే పొగాకు. ఈ సంవత్సరం కూలి జీతం బాగా దండిగా ఇచ్చారనమాట. జత అంటారు, ఇద్దరికి 2 లక్షల రూపాయలు. 40 రోజుల సీజన్ అనమాట. 40 రోజులకు 2 లక్షలు. ఇక రోజు కూలి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రోజుకు 1000 రూపాయలు వాళ్ళకి, రోజుకు 1000. చాలామంది ఆదివారం ఆరాధన కనబట్లా. ఏంటి అంటే 1000 రూపాయలు అన్నా. చూసారా? జీవనోపాధి కొరకు ప్రయాసపడుతున్నారు నిజమే, కానీ ప్రభువుని వెంబడించుటలో నిజమైన అర్థం అది కాదు. మనకున్న పనులు మనం చేసుకుంటూ, మనకున్న ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మనకున్న వ్యాపారాలు మనం చేసుకుంటూ, మన పనులు మనం చూసుకుంటూ, మనకి సమయం ఉన్నప్పుడు, మనకు అనుకూలత ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం అది వెంబడించడం కాదు. అది నీ అనుకూలత, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు వెళుతున్నావు. కానీ వెంబడించుట అంటే నిజమైన అర్థం ఏంటంటే వారు చేస్తున్న పనిని విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారు? వెంబడించారు. సోదరుడ సోదరి, నిజమైన శిష్యుడిగా శిష్యురాలుగా నీవు నేను ఉండాలి అనుకుంటే మనకు ఎన్ని పనులు ఉన్నా, నియామక కూడికల సమయంలో ఎంత ముఖ్యమైన పని ఉన్నా, ఆరాధన కూడికలో ఎంత ముఖ్యమైన పనులున్నా, ఏమున్నా సరే వాటిని ప్రక్కన పెట్టి మొదట ప్రభుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. దానినే వెంబడించడం అంటారు. సంఘ చరిత్రలో కొన్నిసార్లు కొద్దిమంది గురించిన సాక్ష్యాలు వింటూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక దైవజనుడి కుమారుడు ఆదివారం ఉదయం చనిపోతే ఆ కుమారుని దేహాన్ని ఇంట్లోనే పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఆరాధనకు వెళ్ళి ఆరాధన చేసి వచ్చి తదుపరి భూస్థాపన కార్యక్రమం జరిగించారట. సంఘ చరిత్రలో కొంతమందిని గురించిన సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా మనసు కదిలించబడుతుంది. ప్రభువుని వెంబడించడంలో ఉన్న నిజమైన అర్థం అది ఎంత ముఖ్యమైన పనే, కానీ అది ఏదైనా సరే దానిని ప్రక్కన పెట్టి ప్రభువుని వెంబడించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వెంబడించుట గురించి మరొక మాట అక్కడ ప్రస్తావించబడింది. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం వచనం 24 చదువుదాం. వచనం 24. మత్తయి సువార్త 16వ అధ్యాయం వచనం 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ప్రభు అంటున్న మాట శిష్యులతోటి అంటున్నాడు. మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే, లేక ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అనుకుంటే మొదట మిమ్మును మీరు ఏం చేయాలంట? ఉపేక్షించుకొని. మనం శూన్యంగా మనం ఎంచుకోవాలి. ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని వాడు నన్ను వెంబడించాలి అంటున్నాడు. సిలువ దేనికి గుర్తు అంటే, దేనికి గుర్తు? శ్రమలకు. దేనికి గుర్తు? శ్రమలు. క్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకై కలువరి సిలువలో ఏం పడ్డాడు? శ్రమపడ్డాడు. సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ప్రభుని వెంబడించే క్రమములో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాలలో శ్రమలలో కూడా ప్రభుని నీవు నేనేం చేయాలి? వెంబడించాలి, విడిచిపెట్టకూడదు. యోబు గురించి ఎన్నో పాఠాలు మనం విన్నాం, ఎన్నోసార్లు విన్నాం.
ఆ శ్రమలో, ఆ కష్టములో చివరికి భార్య కూడా అంటుంది, ఇంకా నీవు ప్రభువుని విడిచిపెట్టవా? ఇంత జరిగినా, ఎంత శ్రమ పడుతున్నావే, ఎంత కష్టపడుతున్నావే, అన్నీ కోల్పోయావు కదా, శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది, ఇప్పుడైనా దేవుని దూషించు అని అన్నది. కానీ యోబు మాత్రం భార్య మాటలను లక్ష్య పెట్టినవాడు. ఆ శ్రమలో, ఆ కష్టములో కూడా ప్రభువుని వెంబడించిన వాడే తప్ప ప్రభువుని విడిచిపెట్టినవాడు కాదు. ఈ ఉదయకాలం నిజమైన శిష్యులు వారెవరు అంటే వారు ప్రభువుని వెంబడించేవారు, శ్రమలలో కూడా వెంబడించేవారు. మన భక్తి, మన విశ్వాసం ఎప్పుడు తేటగా కనబడుతుందంటే అన్నీ ఉన్నప్పుడు కాదు. అన్నీ ఉన్నప్పుడు ఎంత భక్తి పరులమో, మనలాంటి భక్తి పరులు భూ ప్రపంచంలోనే ఉంటారనమాట. అంత భక్తిగా, అంత చక్కగా ఉంటాం. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకో, ఒక శ్రమ, ఒక బాధ వచ్చింది, అప్పుడు తెలుస్తుంది మన భక్తి. ఇంట్లో ఏదైనా కీడు జరిగితే, ఏదైనా నష్టం జరిగితే పక్కవారు వచ్చి అంటారు, ఎందుకమ్మా ఎప్పుడు వెళ్తుంటారు ప్రార్థనకి, ఏం చేశాడు మీ దేవుడని. అప్పుడు కనపడుతుంది మన భక్తి. ఆగిపోతాం. ఎన్నోసార్లు అలాంటి సందర్భాలు కనబడుతున్నాయి. నీకెదురైన కష్టంలో, నీకెదురైన బాధలో, నీకెదురైన శ్రమలో నీవు ఆగిపోయిన సందర్భాలు మరలా ఎవరో దేవుని దాసులో, పెద్దలో వచ్చి హెచ్చరిస్తే తప్ప అప్పటిదాకా మరలా సంఘానికి రావడానికి, ప్రభువుని వెంబడించడానికి నీకు మనసు కలగడం లేదు. కానీ నిజమైన శిష్యులు వారెవరు అంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, అవమానంలో, నిందలో, శ్రమలో ప్రభువుని వెంబడించేవారే వారు నిజమైన శిష్యులు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు. అలాగైతే మంచి శిష్యుల లక్షణాలు వారు ఎలాంటి వారంటే, ఒకటి, వారు వినేవారు అని మొదటి మాటను మనం విన్నాం. రెండవ మాట, వారు వెంబడించేవారు అని మనం గమనిస్తున్నాం. మూడవ మాటకు వెళ్ళిపోదాం. మూడవ మాట వచనం 38 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. 38. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. మూడో మాట, ఎవరు శిష్యులు అంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు. అది మూడో మాట, ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు. వీరేం చేస్తున్నారంట? వారు ప్రభువుని వెంబడిస్తూ వారు ఏదో వెతుకుతున్నారు. ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏమి వెతుకుతున్నారు అంటే వారు ఇంకా చాలా విషయాలు వెతుకుతూ ఉన్నారు. వారు ప్రభువుని అడుగుతున్నారు, రబ్బీ, నీవెక్కడ కాపురము ఉంటున్నావు అంటే. ఈ శిష్యుల యొక్క మూడవ లక్షణం ఏంటంటే వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతారు. అది శిష్యుల యొక్క మూడవ లక్షణం. వారు కేవలం వినేవారు కాదు, వీరు విన్నారు. రెండవది, వీరు వెంబడిస్తున్నారు. మాత్రమే కాదు, ఆ వెంబడిస్తున్న ప్రభువుని గురించి ఇంకా ఎక్కువ సంగతులు తెలుసుకోవాలని వారు ఇష్టపడుతూ ఉన్నారు. చాలామంది సహోదరులు, సహోదరులు వింటారు, వెంబడిస్తూ ఉంటారు, సంతోషమే. కానీ ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి వారు ఇష్టపడరు. అది చాలే బ్రదర్, సువార్త విన్నాం, రక్షించబడ్డాం, మాకు ఇది చాలు. ఆ ప్రభువుని గురించిన ఎక్కువ సంగతులు తెలుసుకోవడానికి మనసు కలిగి లేరు, ఇష్టము లేదు. ఎందుకు? దూర ప్రాంతాల నుండి సంఘ పెద్దలు, విశ్వాసులు చాలామంది ఈ స్థలానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏంటి వారి ఆశ? సహవాసం చేయడానికి వచ్చారు. అదే సమయంలో ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి వచ్చారు.
ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. శిష్యుల యొక్క లక్షణాలు ఏంటంటే వారు నమ్మిన ప్రభువుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతారు. వారి ఆశది. వారు కేవలం ప్రభువు లోకరక్షకుడని, ఆయన విమోచకుడని, పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే ఆ వార్తతో సంతోషపడేవారు కాదు. వారు ప్రభువుని గురించి, ఆయన విశేషతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతారు. పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుదాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. వచనం 10, 11 కలిసి ఉన్నాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు, నిశ్చయముగా యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, లేక యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును గురించి తెలుసుకోవడానికి నాకు కలిగిన సమస్తాన్ని ఏం చేస్తున్నాను? నష్టంగా ఎంచుకుంటున్నాను. మంచి శిష్యుల యొక్క లక్షణం. పౌలు రక్షించబడ్డాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. దమస్కు మార్గములో పౌలు ప్రభువు దర్శింపగా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే అతడు అరేబియాకు వెళ్ళాడు అని లేఖనాల్లో మనం చూస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. వెంటనే అరేబియాకు వెళ్ళాడు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ ప్రాంతంలో పౌలు సుమారుగా 3 సంవత్సరాలు గడిపాడట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల కాలములో ప్రభువుని గురించి తేటగా నేర్చుకున్నాడు. క్రీస్తు యేసును గురించిన జ్ఞానమును గురించి తెలుసుకోవడానికి తనకు కలిగిన సమస్తాన్ని ఏం చేశాడంట? నష్టంగా ఎంచుకున్నాడు. 11వ వచనంలో మనం చూసాం, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. పౌలు యొక్క ఆశ, ఆకాంక్ష రక్షించబడిన నాటి నుండి అదే. దమస్కు మార్గంలో దేవాతి దేవుడు పౌలుకు ప్రత్యక్షమైనప్పుడు పౌలు అడిగిన ప్రశ్న ఏంటది? ప్రభువా నీవు ఎవరు? హూ ఆర్ యు లార్డ్ అన్నాడు. ప్రభువా నీవెవరు? ఆయన ఆశ ఏంటంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ ప్రభువుని గురించి, ఆయన పునరుద్ధాన బలమును గురించి, ఆయన పొందిన శ్రమలను గురించి తెలుసుకోవడానికి తనకు కలిగిన సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. సోదరుడా సోదరి, మంచి శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకునే క్రమములో వారికి ప్రయోజనకరమైంది, వారికి ప్రీతికరమైంది, వారికి లాభకరమైంది అదేదైనా సరే వాటిని ఏం చేస్తారంట? నష్టంగా ఎంచుకుంటారు. ఎంచుకుంటున్నామా నష్టంగా? ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి. ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే ఊరికనే సాధ్యమవుతుందా? కాదు. కూడికి వెళ్ళాలి అంటే ఖర్చు పడాలి. ఒకవేళ మీరు దూరం నుండే వస్తున్నారు, ఖర్చు అవుతుందా? అవుతుంది. ఉద్యోగం మానుకోవాలి, పని మానుకోవాలి. ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకునే ఈ క్రమములో ఎంత నష్టమైనా పడడానికి, ఎంత ఖర్చైనా పడడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇది శిష్యుల యొక్క లక్షణం. సామాన్య విశ్వాసులకు ఇది ఉండదు. అబ్బాయి ఎందుకులే, కూలి మానుపో, ఒకవైపు కూలిపోతుంది 500 రూపాయలు కూలిపి, మరొక వైపు అక్కడికి వెళ్ళాలంటే రాను బోను 100 రూపాయల ఛార్జీలు కావాలి.
అవసరమా? సామాన్యమైన విశ్వాసులకు వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడరు. కానీ నిజమైన శిష్యులు వారు ఎలాంటి వారు అంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువగా తెలుసుకునే క్రమంలో ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా వారు భరించడానికి ఇష్టపడతారు. అందుకనే పౌలు ఎఫెసీ సంఘము కొరకై ప్రార్థన చేస్తూ ఒక మాట మనం చదువుదాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయించిన. పౌలు ఆశ ఏంటంటే ఎఫెసీలో కొద్దిమంది సహోదరులు సహోదరులు రక్షించబడ్డారు. వారు సంఘముగా కూడుకుంటున్నారు. వారు రక్షించబడిన దేవుని పిల్లలు మాత్రమే కాక ఎఫెసీ సంఘములో ఈ దేవుని పిల్లలైన వారు శిష్యులుగా ఉండాలి అనేది ఎవరి ఆశ? పౌలు యొక్క ఆశ. అదే పౌలు తన పత్రికల్లో రాసిన సారాంశం అంతా. దినదినము క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడాలి, ఆయన శిష్యులుగా చేయబడాలి. దాని కొరకై ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసుల నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడంట? నేను మీ నిమిత్తము ప్రార్థన చేయించున్నాను. ఏమని? ఆయన మహిమైశ్వర్యాన్ని మీరు తెలుసుకోవాలి, మీకు ఇచ్చిన నిరీక్షణ, మీకు ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన బలాతిశయనం, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన ప్రాముఖ్యత, ఆయన పరిశుద్ధత, ఆయన విశేషత, వీటన్నిటినీ మీరు తెలుసుకోవాలని మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నా. మంచి శిష్యుల యొక్క మూడవ లక్షణం ఏంటంటే వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. సోదరుడ సోదరి, ఇష్టపడుతున్నామా? ప్రభువుని గురించి ఎక్కువ సంగతులు మూల పాఠాలతో లేక ప్రాథమికమైన సత్యాలతో సంతృప్తి పడే వారంగా ఉండకూడదు. ప్రభువుని గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. పౌలు తన పత్రికలో మాట్లాడుతూ చాలా వేదన పడిన సందర్భాలు లేఖనాలు మనం చూస్తాం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారు? పాలు తాగే దశలోనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మీ కొరకై మరలా నేను ప్రసవ వేదన పడవలసిన సందర్భం. అలాగైతే శిష్యులు వారు ఎలాంటి వారు అంటే ప్రభువుని గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఇద్దరు వారు వెతుకుతున్నారట. ప్రభువే చూసి ఆశ్చర్యపోతున్నారు. మీరు ఏమీ వెతుకుతారు. వారికి ఉన్న ఆశ చూడండి. వారు వెతుకుతున్నారు, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఎంత వెతికేవారు ఎంత జాగ్రత్తగా చూస్తారు. ఏ బ్రదర్, మామూలుగా చూడడం వేరు, వెతకడం చాలా వ్యత్యాసం ఉంది. వెతకడం అంటే చాలా ఏకాగ్రతతో, ఇక దృష్టి మళ్లించకుండా. కొన్నిసార్లు చూచేటప్పుడు దృష్టి ఒకవైపు ఉంటుంది, మనసు మరొక వైపు ఉంటుంది. అంటే ఇలా అనుకోవద్దు. కొద్దిమందికి కన్ను దృష్టి నేరుగా ఉండదు, ఒకవైపు చూస్తుంటే మరొక వైపు చూసినట్టుగా ఉంటుంది కదా. అలాగే కొద్దిమంది నేరుగానే చూస్తున్నట్లు ఉంటుంది, కానీ వారి మనసు మరొక వైపు చూస్తుంటుంది. కానీ వెతికే సమయంలో వారి మనసు, వారి హృదయం, వారి దృష్టి దేని మీద ఉంటుంది? అంతే, దేన్ని వెతుకుతున్నారో దాని మీదే ఉంటుంది. అంటే వీరు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనే ఈ క్రమములో వారి మనసు, వారి హృదయం, వారి దృష్టి ఎవరి మీద ఉంది? ప్రభువు మీదే. నీవెక్కడ కాపురం ఉంటున్నావు? అలాగైతే మంచి శిష్యుల మూడవ లక్షణం ఏంటంటే
వారు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. 4వ మాటకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం వచనం 39 చదువుదాం. మొదటి అధ్యాయం వచనం 39. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద ఏం చేశారంట? బస చేసిరి. 4వ మాట, ఎవరు శిష్యులు అంటే ప్రభువుతో కలిసి నివసించేవారు. ఆయన యొద్ద వారు ఏం చేశారంట? బస చేశారు. ఇలా కనుకుందాం. 4వ మాట, ఎవరు శిష్యులు అంటే ప్రభువుతో కలిసి నివసించేవారు. ఎక్కడ కాపురం ఉంటున్నావు అని వారు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మీరు వచ్చి చూడండి అన్నారు. వారు వెళ్ళారు. ప్రభు ఎక్కడ కాపురం ఉంటున్నారో వారు చూచారు. చూచిన వెంటనే వారు ప్రభువుతో ఏం చేశారంట? బస చేశారు. శిష్యుల యొక్క 4వ లక్షణం, వారు ప్రభువుతో కలిసి నివసించేవారు. ప్రభువుకి దూరంగా ఉండేవారు శిష్యులు కాలేరు. ప్రభువుకి దూరంగా ఉండేవారు, అప్పుడప్పుడు ప్రభువుతో కలిసి ఉండేవారు. వారు ఎన్నడూ శిష్యులు కాలేరు. ఎవరు శిష్యులు అంటే ప్రభువుతో కలిసి నివసించేవారు, ఎల్లప్పుడూ ప్రభుతో ఉండేవారే. అందుకనే యేసు ప్రభు వారు శిష్యులందరిలో 12 మంది శిష్యుల్లో ప్రభు ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు బ్రదర్? యోహాను. ఎందుకు ప్రభు ఆ వ్యక్తిని అంత ప్రేమించాడు అంటే శిష్యులందరిలో ప్రభువుతో ఎప్పుడు దగ్గరగా ఉండేవాడు, కలిసి ఉండేవాడు. ఎవరు? యోహానే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు మిగిలిన శిష్యులందరూ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యోహాను మాత్రం సిలువకు కూడా దగ్గరగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా ప్రభుని విడిచిపెట్టిన వాడు. మంచి శిష్యుల లక్షణం ఏంటంటే వారు ప్రభువుకి దగ్గరగా ఉంటారు, ప్రభువుతో కలిసి నివసిస్తారు, ప్రభువుతో కలిసి బస చేస్తారు. ప్రభుతో కలిసి నివసించడం అంత సులువైందేమీ కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. కలిసి నివసించడం అంటే ఏంటో తేటగా అక్కడ ప్రస్తావించాడు. 23, 24 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రభు తేటగా చెప్తున్నాడు, మేము ఎవరి యొద్దన్నా కలిసి నివసించాలి అంటే వారు నన్ను ప్రేమించాలి అన్నాడు. ఆయన్ని ప్రేమించడము అంటే తేటగా చెప్పాడు, నా మాట గైకొనడం. మాట గైకొంటే వారి యొద్దకు నేనును తండ్రిని వచ్చి నివాసము చేస్తాం. ఇలా చెప్పుకుందాం. ప్రభువుతో కలిసి నివసించాలి అంటే షరతులు ఉన్నాయి. ఉంటాయా? ఉండవా? ఒక అద్దెంట్లో ఉండాలనుకోండి, కొన్ని షరతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఇప్పుడు లేదులే, అద్దెలు ఎక్కువైపోయాయి, కండిషన్స్ తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు షరతులు లేవు. ఎందుకంటే అద్దెలు దండిగా ఉన్నాయి కదా. కనీసం పల్లెటూరులో కూడా 2-3 వేలకు తక్కువ ఇల్లు దొరకడంలా. ఇక పట్టణాల్లో అయితే కనీసం 5,000 పైనే, 5,000 లోపు ఇల్లు దొరకలే. కాబట్టి కండిషన్స్ లేవు. ఇదివరకు దినాల్లో అద్దె ఇంట్లో చాలా షరతులు ఉండేవి. మా ఇంట్లో ఉండాలంటే లెటర్ని 2 మాత్రమే వాడుకోవాలి, నీళ్లు రోజుకు ఒక్కసారే మోటార్ ఆన్ చేయాలా, సారి వేయడానికి వీలు లేదు, 2 ఫ్యాన్లే ఉండాలా, షరతులు ఉండేవి. దీనికి ఇష్టమైతే మీరు ఉండండి, లేకపోతే లేదు. హాస్టల్లో ఉండాలనుకోండి, హాస్టల్లో కూడా ఏముంటాయి? నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఎక్కడైనా మనం కాపురం ఉండాలి అనుకుంటే, నివసించాలి అనుకుంటే అక్కడ ఏముంటాయి? కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తేనే అక్కడ మనం ఉండగలుగుతాం.
పాటించకపోతే అక్కడ మనం ఉండాలి. అలాగే ప్రభువుతో కలిసి నివసించడము అంటే అంత ఆషామాష కాదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం లేనప్పుడు ఆగిపోవడం, కూడికి ఎప్పుడంటే అప్పుడు రావడం, మధ్యలో వెళ్ళిపోవడం, ఇలా కాదు. ప్రభువుతో కలిసి నివసించాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో. నా మాట గైకొంటే వాని యొద్ద నేను నివాసము చేస్తాను. 15వ అధ్యాయంలో కూడా తేటగా చెప్పాడు. 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అన్నాడు. మీ యందు నా మాట ఉంటే తప్ప నేను మీతో కలిసి నివసించలేదు. మీరు నా యందు ఉండాలంటే, నేను మీ యందు ఉండాలి అంటే ఆయన మాటలు మనం గైకొనాలి. మంచి శిష్యుల లక్షణం ఏంటంటే వారు ప్రభువుతో కలిసి నివసిస్తారు. ప్రభువుతో కలిసి నివసించాలి అంటే ప్రభువు మాటలు గైకొనాలి, ఆయనకు తగినట్లుగా ఉండాలి, ఆయన వాక్యములో సెలవిచ్చినట్లుగా, ఆయన వాక్య చట్ట ప్రకారం ఆయనతో కలిసి నివసించాలి అంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడ్డాయి. ఆ లక్షణాలు, ఆ యొక్క షరతులు నీలో నాలో ఉన్నప్పుడు ఆ ప్రభువుతో కలిసి మనము నివసించగలం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మంచి శిష్యులం కాగలం. సమయం అయిపోతుంది. 5వ మాటకు మనం వెళ్ళిపోదాం. 5వ మాట, ఎవరు శిష్యులు అంటే సాక్ష్యం ఇచ్చేవారు. ఎవరు? సాక్ష్యం ఇచ్చేవారు. మొదటి మాట ఎవరు అనుకున్నా? వినేవారు శిష్యులు. రెండోది వెంబడించేవారు శిష్యులు. మూడోది ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు శిష్యులు. నాలుగోది ప్రభువుతో కలిసి నివసించేవారు శిష్యులు. ఐదోది సాక్ష్యం ఇచ్చేవారు. తన సహోదరుని కనుగొని ఆంద్రేయ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంట? మేము మెస్సయాను కనుగొన్నాం. సాక్ష్యం ఇచ్చేవారు శిష్యులు. సాక్ష్యం అంటే ఈ దినాల్లో వేరుగా ఉంది. సాక్ష్యం చెప్పండి బ్రదర్ అంటే రకరకాల సాక్ష్యాలు. పలు సందర్భాల్లో రత్నాకరణ్ గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సేవా సమర్పణ కార్యక్రమాల్లో యవనస్తులు సేవకు అప్పగించుకుంటున్నప్పుడు అక్కడున్న పెద్దలతో 1, 2, 3, 4, 5 పర్యాయాలు చెప్తారు. అన్నా ఆ బ్రదర్ గురించి సాక్ష్యం చెప్పండి అన్న అని. ఎవరి గురించి? ఆ బ్రదర్ గురించి. ఎవరినైతే సేవకు అప్పగిస్తున్నారు, సేవకు ప్రత్యేకిస్తున్నారు, మీ సంఘములో ఆ సేవకి ప్రత్యేకిస్తున్న సహోదరుని గురించి సాక్ష్యం చెప్పండి అన్న అంటే సరే అన్న అంటారు. బాగా చెప్తారు. అలాగే అన్న. వేదిక మీదకి వెళ్ళేదాకా చెప్తారు. ఎప్పటి నుంచి అంటే కూడిక ఆరంభం కాకముందు నుండి వేదిక వెళ్ళేదాకా చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పండి అంటే నా పేరు అని ప్రారంభిస్తారు. ఇక ఆయన ఏదో చెప్తాడు, ఆయన గురించి చెప్పుకుంటాడు. చెప్పమంది ఎవరి గురించి? ఆ సహోదరుని గురించి. కానీ ఈయన సాక్ష్యం, నేను అప్పుడు అది చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, అక్కడ ఇలా చేశాను, ఇలా చేశాను. చాలామందిని మీరు ఎలా రక్షించబడ్డారు సాక్ష్యం చెప్పండి అంటే కూడా ఏం చెప్తారు? నాకు అప్పుడు కడుపులో బాగలేదన్నా, నాకు ప్రాణం బాగలేదన్నా, రాయలసీమ భాష ప్రాణం బాగలేదంటారు కదా. లేకపోతే నాకు అది బాగలేదన్నా, ఇది బాగలేదన్నా, అప్పుడు నేను మందిరానికి వచ్చానన్నా. సాక్ష్యాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ నిజమైన సాక్ష్యం ఏంటంటే పౌలు తేటగా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయి, లేఖనముల ప్రకారం సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. వీరేమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమన్నారు ఈయన? మేము మెస్సయాను కనుగొన్నాం. ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? చెప్పరేంటి? ఏమి సాక్ష్యం? అక్కడ ఉన్న మాట చెప్పండి. 41వ వచనం, మేము మెస్సయాను కనుగొన్నాం. మాకు రక్షకుడు దొరికాడు, మా పాపములు పరిహరించిన వాడు, మమ్మను మా పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన మెస్సయాను మేము కనుగొన్నాం. ఎవరు శిష్యులు అంటే సాక్ష్యం ఇచ్చేవారు. సోదరుడా సోదరి, ప్రభుని గురించిన సాక్ష్యం ఇస్తున్నావా? చాలా సాక్ష్యాలు ఇస్తున్నావులే. నాకు యేసయ్య అది చేశాడు, ఇది చేశాడు, ఆ అద్భుతం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నావు. సంతోషమే. నా బిడ్డకు ఆ మేలు జరిగింది, నా బాబుకి ఈ మేలు జరిగింది, ఇవన్నీ సంతోషమే. కానీ మెస్సయాను కనుగొన్నాము అనే సాక్ష్యం
నీ జీవిత కాలంలో నీవు రక్షించబడినది మొదలుకొని ఇప్పటి వరకు మాకు మెస్సియా దొరికాడు, రక్షకుడు దొరికాడు, మేము రక్షించబడ్డాము అనే విలువైన సాక్ష్యాన్ని ఎప్పుడైనా పంచుకున్నావా? మంచి శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే వారు ఏమిస్తారు? సాక్ష్యము ఇస్తారు. ఇక చివరి మాట, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. వచనం 42 చదువుదాం. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. చివరి మాట, మంచి శిష్యులు లేక శిష్యుల యొక్క 6వ లక్షణం ఏంటంటే వారు తోడుకొని వస్తారు. వారు ఏం చేస్తారు? ఎవరికైతే సాక్ష్యం ఇచ్చారో, ఎవరికైతే ప్రభువుని గురించి చెప్పారో వారిని ఏం చేస్తారు? తోడుకొని వస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సందర్భం మనం చూస్తాం. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన తర్వాత, ఆమె మెస్సియాను కనుగొన్న తర్వాత ఏం చేసింది? గ్రామములోనికి వెళ్ళింది. నా గురించి చెప్పిన వారిని వచ్చి చూడండి. వారిని తోడుకొని వచ్చింది ప్రభు దగ్గరికి, సాక్ష్యం ఇచ్చింది. నేను మెస్సియాను కనుగొన్నాను, నాలో ఉన్న లోపాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆయనే నిజమైన మెస్సియా, ఆయనే నిజమైన లోకరక్షకుడని సాక్ష్యం ఇచ్చి వారిని ప్రభు దగ్గరికి ఏం చేసింది? తోడుకొని వచ్చింది. ఇలాంటి ప్రత్యేకమైన సభలు జరిగేటప్పుడు దేవుని సేవకులు అలాగే కార్యనిర్వాహకులు ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. సాయంకాలం మీరు ఇండ్లకు వెళ్ళిన తర్వాత, ఈరోజు రాత్రికి బహుశా ఇక్కడ కూడిక లేదు, సహజంగా కూడికున్న స్థలాల్లో ఏమని ప్రకటన చేస్తారంటే, మీరు ఇళ్ళకు వెళ్ళి సాయంకాలం మరలా మీటింగ్కి వచ్చేటప్పుడు మీతో పాటు ఏం చేయండి? ఇంకొకరిని తోడుకొని రండి. ఎన్నిసార్లు విన్నాం ఈ ప్రకటన? ఏమండి, మీతో పాటు మీ కుటుంబంలో సభ్యులనైనా మీ ప్రక్క వారినైనా కనీసం ఒక్కొక్కరినైనా తోడుకొని రండి అనే ప్రకటన ఎన్నోసార్లు విన్నాం. కానీ ఒక్కసారైనా తీసుకొచ్చామా? మంచి శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే ఎవరికైతే వారు సాక్ష్యం ఇస్తారో వారిని ఏం చేస్తారు? తోడుకొని వస్తారు. ఇలా చెప్పనివ్వండి, ఒక వ్యక్తిని రక్షించడం అది మన పని కాదు, అది దేవుని సేవకుల పని కూడా. వ్యక్తిని మనం రక్షించలేం, కానీ మనం తోడుకొని వస్తే ఒకవేళ దేవుడు ఆ వ్యక్తితో తేటగా మాట్లాడవచ్చు. కార్యం జరిగించేవాడు ప్రభు, రక్షించేవాడు ప్రభు. ఎవరిని మనం రక్షించలేం. మనం రక్షించే పని అయితే ఈ పాటికి అందరినీ మారు మనసులోకి తెచ్చేవాళ్ళం, అవునా కదా? రక్షించడం అది ఎవరి పని? అది దేవుని పని. మనం కేవలం సాధనాలను మాత్రమే తోడుకొని రావాలి. కనీసం ఈ పనైనా మనం చేయగలిగితే ప్రభు ఎంతోమందిని దర్శిస్తాడు. ఈ దినాల్లో ఎంతమంది విశ్వాసులు ఉండడానికి, సంఘాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మన ముందు ఉన్నవారు అనేక మందిని ప్రభు సన్నిధికి ఏం చేశారు? తోడుకొని వచ్చారు. అంటే వాక్యం వినే అవకాశాన్ని కలిగించారు. వినుట వారిలో ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. నేను ముగించబోతున్నాను. ఈ ఉదయకాలం శిష్యులను గురించి మనం ఆలకిస్తున్నాం. శిష్యులు ఎలాంటి వారో, ఎలాంటి లక్షణాలు కలిగిన వారో యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుండి ఒక 6 మాటలు విన్నాం. ఆ 6 మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. 1, వారెవరు? వినేవారు. 2, వెంబడించేవారు. 3, ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగినవారు. 4, ప్రభువుతో కలిసి నివసించేవారు. 5, సాక్ష్యం ఇచ్చేవారు. 6, తోడుకొని వచ్చేవారు. అలాగూ క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యులుగా నీవు నేను ఉండాలి అని దేవుని వాక్య సత్యము ద్వారా సెలవిస్తూ ముగిస్తున్నాను. మనందరి వినికిడిలో ప్రభు ఈ తలంపులు దీవించును గాక. ప్రార్థన. జీవాధిపతి మీ కొందనాలు, చెప్పబడిన మాటలు మా ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకై ప్రయోజనకరంగా చేయమని మీ దాసులు మాట్లాడవలసి ఉండగా మీ దాసుని మీ ఆత్మచేత బలపరిచి మా అందరికీ అవసరమైన సంగతులు మీ వాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడమని, మహిమ పొందమని చేసిన సహాయమునకై కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.